హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, నా మాట వినబడుతుందా? రైట్. ఈ ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అతిపెద్ద అంశం ఏంటి అంటే కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని. చంద్రబాబు గారు నేను వచ్చేదాకా ఆగండి, వాళ్ళిద్దరితో మీరు మాట్లాడద్దులే, నేనే తెలుస్తాను సంగతి అని పల్లా శ్రీనివాస్ గారికి కూడా చెప్పారట. ఆయన ఓపెన్గా ఇంత లంచం ఇచ్చాను టికెట్ తీసుకోవడానికి అంటూ ఏకంగా స్టేటస్సే పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి మనం? ఒకటి, రాజకీయాలలో విలువల పతనం, రాజకీయాలలో ఆర్థిక లావాదేవీలు ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రజాస్వామ్యానికి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయని ఒక ఆందోళన కలిగించే అంశం, జనరలైజ్ అంశం. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కోసం ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కొంత తటపటాయిస్తున్నాను, కానీ కొంత అజమాయిషి కింద కోల్పోతుందా అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఆగ్రహం, రెండోది కింద వాళ్ళు ఎప్పుడు ఏ చిన్న తప్పు చేసినా యాక్సెప్ట్ చేయరు, ఏదైనా ఉంటే ఇట్లాంటి వాతావరణం ఉన్న పార్టీ అది. అలాంటి దాంట్లో ఈ ధిక్కార ధోరణి ఏంటి? మన కొలకపూడి శ్రీనివాసరావు గారు ఆయన సోషల్ మీడియాలో పెట్టడం ఇవి మనం చూస్తున్నాం. ఇప్పుడు తాడిపత్రిలో జరుగుతుందని అంటే చూస్తాం. దాదాపు 1 year పాటు ఒక మాజీ ఎమ్మెల్యేని రానియకుండా చేయడం, ప్రభుత్వం వివిధ అధికారులు మార్చే క్రమంలో వాళ్ళపైన డైరెక్ట్గా మాటల తోటాల్లా పేలడం, ఇవన్నీ చూసినప్పుడు అధిష్టాన వర్గం ఎక్కడ వీక్ అవుతుందా, అంటే వాళ్ళ మాటకి కమాండింగ్ లో లోపం ఉంటుందా అనే ఒక అనుమానాన్ని తరిసి ఇది ఆ పార్టీకి అంత మంచిది కాదు, ప్రభుత్వానికి అంత మంచిది కాదు. మనం కొలకపూడి గారి వ్యవహారం చూసినప్పుడు సహజంగా నియోజకవర్గాల్లో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్య ధోరణులు వస్తుంటాయి. దీంట్లో మా పెత్తనం ఉండాలి, మీ పెత్తనం ఉండాలి, అక్కడే ఇక్కడ పంచాయతీ కనిపిస్తుంది. కొలకపూడి శ్రీనివాసరావు గారి మాటల్లో కూడా నా నియోజకవర్గంలో చాలా విషయాలు జోక్యం చేసుకుంటున్నారు అనేది అసలు సమస్య. దానికి మూలాలుగా నువ్వంటే ఏంటి అని ఒకరినొకరు చేసుకుని ఒకరి లోపాలు ఒకరు బయట పెట్టుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొలకపూడి శ్రీనివాసరావు గారు చేస్తున్న అలిగేషన్స్ ఫలితంగా కొలకపూడి శ్రీనివాసరావు గారు ఒక బలమైన నాయకుడుగానే రూపాంతరం చెందుతాడు, లేదా సర్దుకునే వాళ్ళ పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఒక ఎండ్ పాయింట్లోకి వచ్చేసాడు ఆయన. అంటే ఆయన చేస్తున్న ప్రధాన అలిగేషను ఫైనాన్స్, నేను ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాను, టికెట్కి ఇవ్వాల్సి వచ్చింది అని. ఇక్కడ మౌలికమైన ప్రశ్న అంటే, ఈ మొత్తం వ్యవహారంలో అధికారం అనే ఒక అహం అంటామా, లేకపోతే మేము అధికారంలో ఉన్న ఏ మాట్లాడినా చెల్లిపోతాం అనుకుంటా, ఇక్కడ ఒక లీగల్ పాయింట్ మిస్ అవుతున్నారు. సైగర్ ఎవరైనా ఇప్పుడు కేసు పెడితే ఏంటి పరిస్థితి? సరే, అధికారంలో ఉండగొట్టి కేసు కావచ్చు, ఇన్ని లక్షల రూపాయలు బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేసిన అంటున్నారు, కరప్షనా అవన్నీ పక్కన పెడతాం. మినిమం ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి కదా. ఇన్ని లక్షలు ఈ లీగల్కి బ్యాంక్ అకౌంట్ ద్వారా నేను దానికోసం ఇచ్చాను అన్నాడు, దానికోసం ఇచ్చాను కాసేపు పక్కన పెడతాం. ఇన్ని లక్షలు ఇవ్వడానికి వారికి ఎట్ట స్తోమత వచ్చింది, ఇవ్వడం ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది, ఈ కోణంలో కూడా రేపు వస్తే మొత్తం పార్టీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది కదా. ఇది చాలా కీలకంగా మారుతుంది. కాబట్టి కొలకపూడి గారి మొత్తం వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు ఈ స్థాయిలో ఉంటాయా అనే విషయాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా ఆధిపత్యం, 2 రకాల ఆధిపత్యాలు. ఒకటి, అధికారం చేతిలో పెట్టుకున్న నా నియోజకవర్గం నా రాజ్యం అనే ఒక అజమాయిషి. 2, ఇంకా అనధికారికంగా వినిపిస్తున్న మాట, బసవ కొలకపూడి గారికి వారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, వస్తున్న వాటాల కోసం పంచుకునే విషయాలు బయటపడుతున్న విషయాలని సారా కేసు చేసుకొచ్చాడు. ఇప్పుడు వాటాలని నేను ఆరోపణ ఇద్దరిపై నేను చేయలేను, ఎందుకంటే ఆధారాలు లేవు. అంటే దానికి కూడా ఆస్కారం కలిగిస్తుంది కదా. ఆధిపత్యం లేదా వాటాల, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం వస్తుంది. ఇప్పుడు ఎవరు ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ మొత్తం మీద ఇది ఆందోళన కలిగించే అంశం. బహుశా చంద్రబాబు గారు అందుకే రాష్ట్ర అధ్యక్షుడు కాదు నేనే చూసుకుంటాను అనడంతో కఠినంగా ఉండబోతున్నాయని సిగ్నల్ ఇస్తున్నాడు. బట్ కఠినంగా ఉండటారా? ఇప్పుడు కఠినంగా ఉంటే తాడిపత్రులు అట్టెందుకు జరుగుతుంది, ఇక్కడ ఎట్లెందుకు జరుగుతుంది? చాలా నియోజకవర్గాల్లో తమ స్థాయిలో ఇట్లాంటివి వస్తున్నాయి. ఇది తెలుగుదేశంలో ఎప్పుడు చూడలేదు, అధికార పార్టీలో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి వాతావరణం. అది వారికే నష్టం. పైపెచ్చు దీనికి కొన్ని మీడియా సమస్యలు, 1-2 మీడియా సమస్యలు దురదృష్టం ఇట్లాంటి సందర్భాల్లో మాట్లాడుకోవడం. కానీ ఒక ఎండికి వెళ్ళిపోయి వాళ్ళే విచారణ చేసి వాళ్ళే నిరూపించారు. వాళ్ళకి అలవాటు బాగా కొన్ని మీడియా సమస్యలకి. వాళ్ళే ప్యానలిస్టులు కూర్చోబెట్టుకొని వాళ్ళే లాయర్లుగా వాదించి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటారు. నిన్న ఆ జడ్జిమెంట్ ఇచ్చే ఉత్సాహంలో చివరికి యాడి వరకు తీసుకెళ్చారంటే, మేము వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లో సంథింగ్ వాళ్ళని ఖర్చు అయినాయి అంటాడు ఆయన. అంటే అర్థం ఏంటి సాయి గారు? ఖర్చు అయినాయంటే ఇంకా దాని ప్రజలకు ప్రతిగా అర్థం కాదేమో అని కొన్నారా అన్నారు. అవును అన్నారు, డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాఫియాలో జోక్యం చేసుకోవద్దు అన్నారు. ఇది బహిరంగంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని ఫలితం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, ఇతర వచ్చిన వాళ్ళందరూ ఇట్లే వచ్చినారా అని ఇప్పుడు ప్రజలు అనుకోరా?
కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కొలకపూడి గారి వ్యవహారంలో కేవలం ఆడవరకే పరిమితం కాదు. అది ఆ పార్టీలో ధిక్కార ధోరణికి ఉంటుంది. ఎవరు తగ్గట్లేదు, ఇద్దరు మేము తెలుసుకుంటాం అని మాట్లాడుతున్నారు. ఇంత పరిస్థితి తెలుగుదేశం పార్టీలో బహుశా మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ గా ఇట్లాంటి వాతావరణం చూసుంటారు. ఆ పార్టీకి నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం. దీన్ని కానీ కంట్రోల్ చెబితే కొలకపూడి గారి వ్యవహారం కాదు, రాష్ట్రంలో పార్టీ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ సీరియస్ స్టెప్స్ తీసుకోకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నష్టపోవడమే కాదు, రాష్ట్రంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ధిక్కార ధోరణి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతామంటే మీ ఇద్దరి మధ్య గొడవ ఈ రోజు ఉండొచ్చు, రేపు ఇంకోటి జరగచ్చు. ఇప్పుడు తాడిపత్రిలో జరుగుతుంది, నేను రానిను. ఎవరన్నా పోలీసులు మాట్లాడితే నీకు బుద్ధి లేదు. ఇది రేపు దేనికన్నా ఉపయోగించేస్తే డెమోక్రసీ ఆడుంటుంది, ప్రజల ప్రయోజనాలు ఆడుంటాయి. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, తెలుగుదేశానికి మంచిది కాదు. కాబట్టి చంద్రబాబు గారు ఏదైతే సీరియస్గా ఉంటారో ఆ సీరియస్ స్టెప్, ఎవరు తప్పుంటే వారిపైన చర్య తీసుకోవడం, రాష్ట్రానికి ఒక మంచి సిగ్నల్, పోలీసులకి కలెక్టర్లకి ఇట్లా వాటిని అలౌ చేయొద్దండి అనే పద్ధతిలో వ్యవహరించకపోతే మాత్రం ఇది సర్దు మనగదు, ఇంకొంచెం పెరుగుతుంది. అంటే ఇందులో కొలికపూడిని వివాదాస్పదుడుగా తెలుగుదేశం అనుకూల మీడియాని ఫోకస్ చేస్తుంది కాబట్టి అతన్ని రేపు పొద్దున పార్టీ నుండి సస్పెండ్ చేయడం లాంటివి చేస్తే ఏమవుతుంది? సస్పెండ్ చేస్తే మరింత బజారు పడుతుంది కదా. ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటి, నేను ఇంత డబ్బు ఇచ్చాను అన్నాడు. రెండు నిజాలు కాసేపు పక్కన పెడదాం, మనకేం ఆధారాలు లేవు. రెండోది వారు చెప్తున్నది ఏంటి, ప్రధానంగా నా నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ రద్దు చేసేస్తున్నారు, టెండర్లు రద్దు చేసేస్తున్నారు, ఏది చేస్తున్న ప్రభుత్వ అనధికారిక యాక్టివిటీ చేస్తున్న వాళ్ళందరినీ చూన్నట్టు ఉండమంటున్నారు అనే ఆరోపణలకైతే సమాధానాలు కావాలి కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఎంపీకి ఎమ్మెల్యేకి వచ్చిన దాంట్లో ఘర్షణాత్మక వాతావరణంతో ఆయన బయటపడ్డాడనేది చర్చ, అంతే కదా. కొలకపూడి శ్రీనివాసరావు బయటపడడం ద్వారా విషయం బరస్ట్ అయింది. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి కదా, ఇది కరెక్ట్ అని కాదన్ను. బట్ రేపు కొలకపూడి గారు ఏ రిస్క్ తీసుకుంటాడు? ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఇంత ఎవరికి వచ్చినంటే కొంచెం చదువుకున్నాడు, విషయ పరిజ్ఞానం ఉన్నాడు కదా, ఉద్యమాల్లో అనుబంధం ఉన్నాడు కదా, ఈ స్థాయి మాట్లాడితే పర్యవసనాలు కూడా ఊహించుంటాడా? ఒకవేళ మీరు అన్నట్టు అది జరిగితే మరి తాడిపత్రుల్లో డైరెక్ట్ గా ప్రభుత్వానికి నష్టం వచ్చేట్టుగా ఆయన ఎట్ట చేస్తుంటే మీరేం చేస్తున్నారని అడిగితే క్వశ్చన్ ఎట్టు ఉంటుంది? రెండోది, కడపలో కూడా మీకు గుర్తుంది అనుకుంటా, ఈ మట్టి వీటి కోసం ఫ్యాక్టరీలకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య బాహాబాహి జరిగినప్పుడు అప్పుడు ఏం జోక్యం చేసుకున్నారు? ఇట్లా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇట్లాంటి వాటిని ఇప్పుడు ఉదాహరణకు ఇది పెద్ద ఇష్యూగా మనం మారచ్చు సాయి గారు, కానీ మన పిఠాపురంలో డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ వాదనలు ప్రభుత్వాన్ని చాలా డిఫెన్స్ నెట్టేయట్లేదా? ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి డిఎస్పీ మీద ఎస్పీ కంప్లైంట్ చేయడం ఏంటి? చేయొద్దని నేను అన్ను. ఎస్పీ కంప్లైంట్ చేయడం అంటే ఎంత బలహీనమైన అప్రోచ్ ఉన్నట్టు. విని వెంటనే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన చాలా మంచోడు అని సర్టిఫికేట్, ఇది కూడా పార్టీకి నష్టం కదా. మరి వాళ్ళపైన ఏం చేశారు అని ఈయన మొదలెట్టాడు అనుకోండి, అది ఇంకొక సమస్య దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా, మా పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పట్ల ఎలా వ్యవహరిస్తాడు అనేది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. ఒకవేళ వాళ్ళు ఏ కఠినమైన నిర్ణయాలు తీసుకుని, ముఖ్యంగా మీడియాలో వస్తున్న ప్రకారం ఆయన టార్గెట్ చేస్తూ ఆయనకి పక్కన పెడదాం అనే లెవెల్లో వస్తున్నప్పుడు ఆయన టోన్ పెంచిదా అనుకోండి, మళ్ళీ ఇంకొక అదనపు సమస్యగా మారుతుంది కదా. బహుశా కొలకపూడి శ్రీనివాసరావు గారు అమాయకంగా చేస్తున్నాడని అనుకోను. బ్యాంక్ స్టేట్మెంట్లు బయట పెట్టే వరకు వచ్చినారంటే తాడోపేడో తేల్చుకుందాం అంటే చిన్ని గారితో తాడోపేడో తేల్చుకుందాం అంటే చిన్ని గారిని వెనకేసుకొచ్చి పార్టీకి కొంచెం గట్టి మాట్లాడింది అనుకోండి, ఇంకా పార్టీతో కూడా గొడవ పెట్టుకోకుండా ఉంటాడా అనేది ఉంటే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, అమరావతి ఉద్యమంలో చాలా కీలక భాగస్వామిగా ఉండడం, ఇవన్నీ కూడా పనిచేస్తాయి కదా. కాబట్టి ఖచ్చితంగా కొలకపూడి శ్రీనివాసరావు గారి పైన ఒక అడుగు ముందుకేస్తే ఆయన 4 అడుగులు ముందుకేసేట్టుగా ఉన్నాడు. అది ఇంకా నష్టం అంటాను. వాళ్ళు ఎవరికి లేని న్యాయం నాకేనా అని మొదలెట్టారు. పైవచ్చి నిన్న నాకు ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది, చిన్ని కన్నా ఈయన అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత నాని గారు అనేక రెట్లు ఆయన ఇమేజ్ పెరిగిపోయింది అన్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన అన్నిటికీ సిద్ధపడ్డాడని అనిపిస్తుంది. ఈ సిద్ధపడే దాంట్లో యాడి వరకు దారి తీస్తుందో చూడాలి. రైట్. ఈ పవన్ కళ్యాణ్ పేకాటకి సంబంధించి ఒకటి, ఇందాక మీరు అన్నట్టు జయసూర్య గారి మీద రిపోర్ట్ అడగడం ఒక ఎత్తు అయితే, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట విచ్చలవిడిగా జరుగుతోంది అంటున్నారు. అదేంటో నివేదిక ఇవ్వండి అని చెప్పేసి డీజీపీని అడగడం, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడప్పుడు మిత్రపక్షాల మధ్య సాయి గారు చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి, దాన్ని మనం కాదనం. కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఇట్లాంటి బాంబులు పేలుస్తుంటాడు. నేనే హోంమంత్రి అయితే ఇట్లా ఉండేదే పరిస్థితి, టీటీడీలో జరిగిన ఇష్యూలో క్షమాపణలు చెప్పాలి, ఓ చైర్మన్ లేకపోతే అధికారులు బాధ్యత తీసుకోవాలి, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి తెలియదు. అంటే
మనకు ఫ్రీక్వెన్సీగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తుంటే మనకు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా అప్పుడప్పుడు కలుస్తున్నారు, బాగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ సినిమా ఫంక్షన్లు విజయవంతంగా వీళ్ళు ఇట్లా బాగా కలిసి మాట్లాడుకుని బ్రహ్మాండంగా అనిపిస్తున్నారు. ఇంత కోఆర్డినేషన్ ఉన్నప్పుడు ఎందుకు ఇది చిన్న చిన్న విషయాలు? నేను ఎప్పుడు కూడా సాయి గారు, మీ కూడా సీనియర్ జర్నలిస్ట్ గా తెలుసు, జనరల్ గా బైక్ మాట్లాడుతున్న స్టేట్మెంట్లకి పెద్ద నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు లాంటి స్థాయి నాయకులు పైకి మాట్లాడుతున్న దాన్ని యథాతథంగా నేనైతే చూడను. దాని వెనకాల ఏదో ఉంటుందనేది అనుకుంటున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక డిఎస్పీ మీద అసంతృప్తి, ఎందుకంటే ఇది ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటారు. పేకాట, గంజాయి, మద్యం, అక్రమ మద్యం, ఇవన్నిటిలో మాట్లాడినప్పుడు ప్రజల సమస్య మాట్లాడినట్టుగా ఉంటుంది. ఈ ప్రజల సమస్యలు మాట్లాడుకునే మాటలు వెనక ఒక గంభీరమైనటువంటి అంతర్గత సమస్యలు ఉంటాయి. అది ఏ సమస్యలను కావచ్చు, బస్సు వాళ్ళ సమస్యలు ఏంటో మనకు తెలియదు. అధికారాన్ని పంచుకోవడంలోనూ, అజమాయిషి చలాయించడంలోనూ, పనులు కేటాయించడం చేయడంలో ఎక్కడో సంథింగ్ తేడా వచ్చినప్పుడు ఇట్లాంటి విషయాలు ముందుకు వస్తుంటాయి. అప్రధానం అన్నం ఏది పేకాట, అవన్నీ సీరియస్ అంశాలే. బట్ ఆ అంశాలు ఏముంది, రేపు తెల్లారితో ఓకే అనుకున్నాను కానీ ఒక ఆదేశం డిఎస్పీకి ఇస్తారు, పేకాట శిబిరాలపైన ధ్వంసం చేయండి, దాడి చేయండి అనేస్తే అయిపోతుంది. నేను చెప్పాను, ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారంటారు. కాబట్టి ఇట్లా డిఎస్పీని దాని మీద ఫిర్యాదు అనుకోండి, ఏముంది, డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ రకంగా సద్దుమణిపోతుంది వ్యవహారం. సద్దుమణిగే విషయాలు ముందుకు తీసుకొస్తారు. సద్దుమణగండి ఏదో విషయాలు వెనకాల ఉంటాయి కాబట్టి ఇట్లాంటి చర్చ నడుస్తుందా అన్న అనుమానం నాకు కలుగుతుంది. సాధారణంగా కల్తీ లిక్కర్ నిన్న జగన్ కూడా ప్రస్తావించుకొచ్చాడు. కల్తీ లిక్కర్ దొరికింది అన్నప్పుడు షాపుల్లో ఎక్కడెక్కడ అమ్మారు ఏంటి అనేది వెతకాల. అట్లాగే ఇప్పుడు ఈ పేకాట క్లబ్బుల గురించి పవన్ కళ్యాణ్ అన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో రైడ్స్ చేయాలా, వెతకాలి. కానీ అంటే ఒక ఆ స్థాయిలోనే జరుగుతున్నా కూడా, మాట్లాడుతున్నా కూడా, ఇదివరకైతే అట్లాగే చిన్నది పేపర్లో క్లిప్ వస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు పోలీసులు. ఇప్పుడు అసలు ఏమీ పట్టనట్టు వ్యవస్థలన్నీ ఎందుకుంటున్నట్టు? సైగర్, బేసిక్ గా రాను వ్యవస్థలు ఇండిపెండెన్స్ కోల్పోతున్నాయి. రెండు వ్యవస్థల్లో ఉన్న కీలక ఆఫీసర్లు కూడా కొంత రాజకీయ నాయకులతో కలిసిపోతున్నారు. రాజకీయ పార్టీలు కూడా మన ఒక సున్నితమైనటువంటి విభజన రేఖ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కి, పొలిటికల్ డెసిషన్స్ పాలిటికల్ డెసిషన్ గా ఉండాలి, పాలసీలు ఇంప్లిమెంటేషన్ లో స్వేచ్ఛ ఉండాలనే ఒక సన్నని గీత ఏదో ఉంటుందో ఆ గీత చెడిపోతుంది మెల్లిగా. దానివల్ల వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండట్లేదు, వీళ్ళు ఇండిపెండెంట్ గా ఉండట్లేదు. ఈ రెండు కారణాలు ఇచ్చా పార్టీల స్పందనకు భిన్నంగా పోలీసులు కూడా స్పందించకపోతుంది, లేని పరిస్థితి వస్తుంది. ఇదేమవుతుంది, వాళ్ళు ఈల్డ్ అవుతారు. ఒకసారి వ్యవస్థ వీల్డ్ అయిందంటే ఇంకా ఎట్లానే చెలరైపోతాయి. ఇప్పుడు పేకాటకి సంబంధించినంత వరకు ఎక్కడో ఒక మూల జరిగింది అనుకో సాయి గారు, ఖచ్చితంగా అది లోకల్ సమస్యగానే మనం చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అది ఉంటే ఖచ్చితంగా అది ఆర్గనైజ్డ్గా ఎవరో ఒకరు చేస్తుండాలి. ఎవరు చేస్తారు సాయి గారు? ఏ పార్టీ అయినా అధికారంలో ఉండేవాళ్ళు సంబంధం లేకుండా ప్రతిపక్షం వాడు చేయడు. ఒకవేళ ప్రతిపక్షం వాడు చేస్తున్నా అధికార పార్టీతో లింక్ లేకుండా చేయడు. అంటే అటు తిరిగి అధికార పార్టీ లింక్ మనకు కనిపిస్తుంది. సమ్ XYZ ఎవరైనా కావచ్చు. కాబట్టి అధికార పార్టీ లింక్ కనిపినప్పుడు ఏం చేయాలి? రాష్ట్ర వ్యాప్తంగా సార్వజనిక సమస్యలు ఉన్నప్పుడు ఒక చోట అనుకోండి కొట్టాడు బారేయచ్చు. రాష్ట్రం అంతా ఉండింది అనుకోండి, ఒక 50 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్యేలు దీంట్లో భాగస్వాములు అయితే అదొక పెద్ద సమస్య. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు సత్వరం డెసిషన్ తీసుకోకపోతే రేపు ఆ డెసిషన్ తీసుకుంటే మొత్తం పార్టీలోనే అతలాకుతలం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అందువల్ల సమస్య వచ్చిన వెంటనే యాక్షన్లోకి వెళ్ళాలి, సరిదిద్దాలి, చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎట్టుందంటే సరిదిద్దుకునే దాంట్లో ఎంత చొరవ చూపిస్తుంది, కానీ ఏదన్నా ప్రభుత్వానికి కొంత బురద చుట్టే పరిస్థితి వస్తే ఆ బురదలో ఎంత వీలైతే అంత జగనగడ అంటదాము, దీని మీద శ్రద్ధ ఎక్కువ పెడుతున్నారు. దానివల్ల ఎంతో ఎందరుతారు, ఇంకా మహా అంటే ఏం చేస్తారు, నువ్వు నేను అధికారంలో ఉండేది అంటాడు. 20 నెలల తర్వాత కూడా సరే, 3 నెలలు ఇంకా జగన్ అధికారులు అనొచ్చు. ఇంకా ఏమో జగన్ 20 నెలల అయితే ఇంకా మీరు ఏం చేయలేరులేని అనుకోరా ప్రజలు. కాబట్టి మన ప్రభుత్వం చర్యల యాక్టివిటీలో కన్నా మన కడుక్కునే కార్యక్రమంలో, కడుక్కోవడం అంటే చర్యలు తీసుకోవడం ద్వారా, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మన బురద పోతుంది. కానీ వీళ్ళు ఎట్ట అనుకుంటానంటే కఠినమైన చర్యలు తీసుకున్న బురద పట్టడం కన్నా ఆ బురదను కొంత మనం తీసేసి పక్కనోడు కంటిద్దాం అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఆ సారాయి మద్యం కేసులో తంబలపల్లిలో దొరికినటువంటి ఆయన సంరెడ్డి ఆయన వ్యవహారం చూసినా, ఇక్కడ ఈయన రావు గారి వ్యవహారం చూసినప్పుడు దాన్ని అంటించే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దీన్ని మానుకొని వాళ్ళకి కడుక్కునే పని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాస్గా ఈ ఆరోపణలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా ఎవరో ఒకరు చేస్తున్నారు. ఎవరు చేస్తారు అంటే అధికార పార్టీ వాళ్ళు చేయాలి, ఇంకెవరైనా బయట చేస్తే అధికార పార్టీ సపోర్ట్ని చేయాలి తప్ప ఇంకొక మద్దతు ఉండదు. రైట్. గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి పెద్ద ఎత్తున సంబరాలు, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రకటనలు, ఢిల్లీలో ఒప్పందాలు ఇవన్నీ అయిపోయిన తర్వాతన
ఇక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ అకస్మాత్తుగా తెర మీదకి వచ్చేసి గూగుల్ డేటా సెంటర్ అంటే నాశనము, దాంతో అట్లయిపోతుంది, ఇట్లయిపోతుంది, పర్యావరణం పాడైపోతుంది, చెట్లు ఎండిపోతాయి, లేకపోతే నీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు, అనేక దేశాలు వ్యతిరేకించినాయి అంటూ ఇన్ని రోజుల నుంచి వాళ్ళ టీవీ, వాళ్ళ పేపరు, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెర మీదకి వచ్చి అది అసలు మేమే తీసుకొచ్చాం, అదానికి మేమే పర్మిషన్ ఇచ్చాం, అదానికి మా టైంలోనే శంకుస్థాపన చేశాడు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. తేడా ఎక్కడ జరిగింది? సాయి గారు, ఇక్కడ అధికార పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధికార పార్టీ ఏమో ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఏ అభివృద్ధి ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగినా, ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా దానికి ఎవరు కారణమైనా ఆ క్రెడిట్ ఖచ్చితంగా ఇప్పుడు వర్తమానంలో ఉన్న ప్రభుత్వానికి వస్తుంది. దాని క్రెడిట్గా తీసుకుంటూ ఇంకొంచెం మేము బాగా చేసాం అని చెప్పేంత వరకు వెళితే ఎలాంటి ఇబ్బంది ప్రభుత్వాలకు ఉండదు. కానీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళు క్రెడిట్ చెప్పుకునే దానికన్నా గతంలో ఏదో జరిగిపోయింది, మేము వచ్చాం కాబట్టి వచ్చారు అనే పద్ధతిలో ప్రొజెక్ట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దానివల్ల మొత్తం సమస్య వస్తుంది. ఈరోజు ఒప్పందం చేసుకున్నారు, శంకుస్థాపన చేశారనుకోండి, మీది కాకుండా ఎవరిది అవుతుంది? అప్పుడు వైసీపీ వాళ్ళు ఇది మాది అనుకున్న కూడా ఏందే మాది కంటిన్యూ ప్రాసెస్ అనుకుంటారు. కానీ వీళ్ళు తెచ్చుకున్న దాన్ని, ఇమేజ్ని పెంచేదానికన్నా, ఈ ఇమేజ్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే దానికన్నా గతంలో ఏదో చేసేసినాడు జగన్ అని చెప్పి దీన్ని సరిదిద్దే క్రమంలో ఇన్ని అద్భుతాలు కష్టపడాల్సి వచ్చిందని ఇట్లాంటి వాటికి వెళ్తున్నారు. ఇది పాతకాలపు రాజకీయం, ఇది చెల్లదు. దీనివల్ల అధికార పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ దగ్గర నుంచి హైదరాబాద్ ఐటీ సిటీ వరకు పోయినాడు. ఇది నష్టమే కదా. ఇప్పుడు నిజానికి గతంలో కేసీఆర్ గారు మాట్లాడుతూ కొన్ని రోజులు ట్రోల్ అయింది. ఇప్పుడు జగన్ గారు డైరెక్ట్గా ఒక విలువైన పాయింట్ చెప్పాడు. 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా లేరు మీరు గతంలో, ఇప్పటి వరకు 22 ఏళ్ళు అవుతుంది. 22 ఏళ్ళు లేని విషయాన్ని ఇప్పుడు కూడా మాదే అనుకుంటే ఎట్లా, ఈ కాలంలో చాలా జరిగింది అనేది వ్యాలిడేటెడ్ పాయింట్ చెప్పాడు. అసలు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్కి ఏం చేశారో వాళ్ళు ఎంతవరకు చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్ గారు చెప్పడం అది కూడా చర్చనీయాంశం అయింది. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు చేసుకుంటే ఈ చర్చ అది అధికార పార్టీ ఇంకైనా గుర్తించాలి. ప్రతిపక్షంలో జగన్ గారు చెప్పింది అప్రోప్రియేట్లీ కరెక్ట్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ గతంలో ఎందుకు చెప్పారు అంటే, ఇక్కడ తెలుగుదేశం వైసీపీ మధ్య ఏది జరిగినా ప్రత్యర్థి మీద బురద జల్లడం లేదా తన వైపు క్రెడిట్ వేసుకోవడం. నువ్వేమైనా చేసుకో, నువ్వు నవ్వినావా నాకు నచ్చలేదు, నేను ఏడ్చానా మీకు నచ్చలేదు, ఈ పద్ధతిలో వ్యవహారాలు చేయడం వల్ల ముందుకు వచ్చేసినారు. కాబట్టి అందుకేమవుతుంది, ఇప్పుడు జగన్ గారు చెప్పింది కరెక్టా, వైసీపీ అధికార ప్రతినిధి ఇన్ని రోజులు చెప్పింది కరెక్ట్ అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ఏం సమాచారం ఉన్నట్లేదు లేదు కాబట్టి ఏం చేసినారు, అదేంది బొందా, అదేమో పెద్ద విషయం అని మాట్లాడేసినారు. ఇప్పుడు అది దాంట్లో అద్భుతాలని మెల్లిగా వస్తున్నసరికి జగన్ గారు దాన్ని ఖచ్చితంగా మాట్లాడేసరికి గతంలో చెప్పినంత తప్పనే పరిస్థితి వచ్చింది. దానివల్ల ప్రజలు కూడా ఊహించుకుంటారు, గతంలో ఎందుకు ఇది ఏమీ లేదన్నారు, ఇప్పుడు ఎందుకు ఎంత పూసుకున్నారు అనే చర్చ అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. ఇది వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. వైసీపీలో ఆ గందరగోళం ఉంది, ఈ ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల ఒక ఏదైనా ఘటన జరిగితే జగన్ గారు చెప్పేంత వరకు ఎవరు గోల వాళ్ళది, ఎవరు సమాచారం వాళ్ళకు ఉండదు. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని ప్రభుత్వం వైసీపీ ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా వైసీపీ కూడా ఇట్లా ఆలోచించుకోకుండా అప్రధానంగా ఏదైనా కానీ తప్పో ఒక లైన్ తీసుకొని ముందుకెళ్ళాలి. అలా తీసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఈరోజు వాళ్ళు వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫైనల్గా ఒక చెప్పండి, ఈ కల్తీ లిక్కర్ లాంటి వాటి కేసులకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వమే నేరుగా నడిపిస్తోంది అన్నటువంటి జగన్ ఆరోపణ, ప్రభుత్వం అనాలా లేకపోతే గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటి తప్పు అనుకోవాలా? అంటే ప్రభుత్వం అంటే వారి దృష్టిలో వ్యవస్థ అంటే పోలీసులు, కలెక్టర్, ఇలా అంటే ఈ రెవెన్యూ సిబ్బంది ఎవరైతే వీళ్ళు సపోర్ట్ లేకుండా జరగదు కదా. వీళ్ళు సపోర్ట్ అంటే మీన్స్ వాళ్ళ దగ్గరుండి చేయాల్సిన అవసరం లేదు, చేస్తూ ఉంటే పట్టించుకోకపోవడం కూడా చేసినట్టే కదా. ఇప్పుడు పోలీసులు ఒక లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, వాళ్ళు లా అండ్ ఆర్డర్ సమస్య కారణం వాళ్ళే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించకపోవచ్చు. జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకపోతే ఎవరు తప్పు అవుతుంది? ఖచ్చితంగా పోలీసులు తప్పు అవుతుంది. నైతిక బాధ్యత, చట్టబద్ధ బాధ్యత రెండు ఉంటాయి. చట్టబద్ధ బాధ్యత వచ్చినప్పుడు యాక్ట్ చేయడం, నైతిక బాధ్యత మీకు సంబంధం లేదని గొంతు కూర్చోవడం కాదు కదా. కాబట్టి ఈరోజు నకిలీ మద్యమైనా ఇంకోటైనా పాల్ ప్యాకెటింగ్ ముందు మీద మనం మాట్లాడుకున్నట్టు పేకాట్లైనా జరుగుతూ ఉన్నాయంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం వ్యవస్థ, లేదా చూసి చూడనట్టు పోవడం, రెండు ఒకటే అంటాను. ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇంత మామూలుగా జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక మూలం జరిగినప్పుడు ఎవరు అధికారం మీద నెట్టేవచ్చు. అట్లా కాకుండా చేయడం వల్ల ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తెలిసి పోలీసులు వీళ్ళందరూ దగ్గరుండి చేయిస్తున్నారు అంటే ఉపయోగపడుతున్నారు ప్రభుత్వానికి అనేది బహుశా వారి ఉద్దేశం కావచ్చు. అది ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్ముతారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఏడ పట్టించుకోకపోతే ఖచ్చితంగా సహకరించినట్టే కదా. నేరుగా పోలీసులే డైరెక్ట్గా పోయి వాళ్ళు వాటాలు తీసుకోకపోవచ్చు, ఎంకరేజ్ చేయకపోవచ్చు. జరుగుతున్న దాని ప్రేక్షక పాత్ర వహించడం కూడా నా దృష్టిలో బహుశా జగన్ గారి దృష్టిలో కూడా రాంగ్. కాబట్టి ఇది ప్రభుత్వమే చేయిస్తుంది అనే మాట వారు గట్టిగా వాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది పరిస్థితి. ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నది పెద్ద పెద్ద చర్చకే తావిస్తున్నాయి. ఆ పరిణామాల వెనకాల ఉండేటటువంటి కోణాలు ఎలా ఉంటాయి అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం.